ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకుడిని. అక్టోబర్ నెలలో మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తప్పకుండా చూడండి. లాస్ట్ వరకు మిస్ అవ్వకండి. అక్టోబర్ నెలలో శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహిస్తారు. ఆ తేదీలు ఏమిటంటే మనకి అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 20వ తారీఖు వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది నిర్వహిస్తారు. ఈ తేదీల్లో కొన్ని ప్రత్యేకమైన సేవలు, దర్శనాలు రద్దు చేయబడతాయి. అవేమిటనేది నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. నేనిక్కడ మీకు చూపించేది సెప్టెంబర్ నెల కోటకు సంబంధించినవండి. మనకి సెప్టెంబర్‌లో శ్రీ స్వామివారికి అధిక మాస బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అధిక మాసం బ్రహ్మోత్సవాలకి మనకి ఇక్కడ చూడొచ్చు 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకి బ్లాక్‌లు అనేది పెట్టారు. ఈ బ్లాక్‌లో పెట్టడం వల్ల మనకి ఈ డేట్‌ల్లో టికెట్స్ అనేది రిలీజ్ చేయలేదు. మీరు గమనించగలరు. నేనిప్పుడు మీకు చూపించేది ఆర్జిత సేవ కోటా టికెట్స్ అండి. అంటే లాస్ట్ మంత్ సెప్టెంబర్‌లోనే రిలీజ్ అయిన కోటా లిస్ట్ ఇది. మనకిక్కడ రెడ్ కలర్‌లో ఉన్నవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. మనకిక్కడ చూడండి 15వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు మనకి గ్రే కలర్‌లో ఉన్నాయి. ఇవి బ్లాక్‌లో పెట్టారనమాట అండి. అంటే మనకి ఆర్జిత సేవ టికెట్స్ అంటే కళ్యాణోత్సవం, ఉజ్వల సేవ, సహస్ర దీపాలంకరణం ఈ సేవలు మనకి ఆర్జిత సేవల్లోకి వస్తాయి. ఈ టికెట్స్ కూడా మనకి లాస్ట్ మంత్ ఓపెన్ చేయలేదు. అంటే దీన్ని బట్టి మనకి అక్టోబర్ నెల కోటలో జరిగే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కదా! 11 నుంచి 20వ తారీఖు వరకు మనకి ఆర్జిత సేవ టికెట్స్ కూడా మనకి బ్లాక్‌లో ఉంటాయి. అంటే అవి రిలీజ్ చేయరు. మిగతా డేట్లన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తారు. మీకు ఈ డేట్లు తప్ప వేరే డేట్‌లో మీరు సేవ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం చూడవచ్చు. ఇది వర్చువల్ కోటాకు సంబంధించిన టికెట్స్. సెప్టెంబర్ నెలలో 15 నుంచి 23 దాకా బ్లాక్‌లో ఉన్నాయండి. అంటే మనకి అక్టోబర్ నెలలో కూడా మనకి మాక్సిమం కాదు 99% కూడా మనకి అక్టోబర్ నెలలో 11 నుంచి 20వ తారీఖు వరకు వర్చువల్ కోటా అనేది కూడా బ్లాక్‌లో ఉంటుంది. మీరు అనవచ్చు, ఇది ఆన్‌లైన్‌లో వీక్షించి మనం దర్శనం ఒకటే కదా ఎలా చేస్తారు? మరి ఎందుకు బ్లాక్‌లో పెట్టారు అని మీరు అడగొచ్చు. ఏంటంటే ఏదన్నా సరే ఆర్జిత సేవల్లోకి వస్తాయి కాబట్టి మొత్తం ఆర్జిత సేవలన్నీ కూడా ఆ బ్రహ్మోత్సవాల టైంలో క్యాన్సిల్ అనేది చేశారు. ఇప్పుడు మనం అంగప్రదక్షిణ కోటా గురించి చూద్దామండి. అంగప్రదక్షిణ కూడా మనకి సెప్టెంబర్ నెలలో మనకి బ్రహ్మోత్సవాల టైంలో రిలీజ్ అనేది చేయలేదు. 15 నుంచి 23 వరకు క్లోజ్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు మనకి అక్టోబర్ నెలలో కూడా మనకి 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బ్లాక్‌లో ఉంటాయండి. అంటే ఈ డేట్‌లో రిలీజ్ చేయరు. మళ్ళీ మనకి అంగప్రదక్షిణ అనేది శుక్రవారం మాటలు ఉండదు కాబట్టి ఎంటైర్ మంత్‌లో శుక్రవారం అనేది కూడా మనకి బ్లాక్‌లో ఉంటుంది. ఇవి మీరు ఆలోచించుకొని మీరెవరైతే మొక్కులు ఉంటాయి కదండీ! వాళ్ళు వేరే ఆల్టర్‌నేటివ్ డేట్‌లో చూసుకొని బుక్ చేసుకోవడానికి మీరు ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఇది చూడవచ్చు. వయోవృద్ధులు మరియు వికలాంగుల కోట. ఇది కూడా మనకి సెప్టెంబర్ నెలలో 15 నుంచి 23 వరకు క్లోజ్‌లో ఉన్నాయండి. అంటే మనకి అక్టోబర్ నెలలో కూడా 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ డేట్స్ అనేది బ్లాక్‌లో ఉంటాయి. మీరు దీనికి అనుగుణంగా టికెట్స్ అనేది బుక్ చేసుకోగలరు. ఇప్పుడు ఇది మనం స్పెషల్ ఎంట్రీ 300 రూపీస్ దర్శనం గురించి చూద్దామండి. మనకి 300 రూపీస్ దర్శనం ఎంట్రీ మంత్ అంతా కూడా ఓపెన్ చేశారు సెప్టెంబర్ నెలలో. అంటే మనకి అక్టోబర్ నెలలో ప్రతిరోజు కూడా ఓపెన్‌లోనే ఉంటది. మీకు కావాల్సిన డేట్ అంటే మీరేమన్నా బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళాలి అని అనుకుంటే గనక ఈ డేట్‌లను చూసుకొని మీరు బుక్ చేసుకుంటే మీరు బ్రహ్మోత్సవాల టైంలో అక్కడ ఉండొచ్చు. మీరు చూసారు కదండీ! సెప్టెంబర్ నెలలో మనకి అధిక మాస బ్రహ్మోత్సవాలు ఉండడం వల్ల మనకి కొన్ని రోజులు అనేది అంటే 10 రోజుల వరకు టికెట్స్ అనేది రిలీజ్ చేయలేదు కొన్ని సేవలకి. కొన్ని టికెట్స్ కూడాని. అలాగే మనకి అక్టోబర్ నెలలో కూడా అంటే ఇది ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలనేది. అందువల్ల కొన్ని సేవల్ని, కొన్ని టికెట్స్‌ని రద్దు చేస్తారు. మీరు దానికి అనుగుణంగా టికెట్స్ అనేది బుక్ చేసుకొని, మీరు మీకు కావాల్సిన డేట్‌లో టికెట్స్ బుక్ చేసుకొని దర్శనంకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మరెన్నో టీటీడీ అప్డేట్స్ కోసం, టికెట్ బుకింగ్ ప్రాసెస్ కోసం, మరిన్ని తిరుమల విశేషాల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమన్నా సందేహాలుంటే మన కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు కామెంట్ రూపంలో రిప్లై అనేది ఇస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.